సాధారణంగా నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు తక్కువ బరువుతో ఉంటారు. అలా పుట్టిన వారిని ఇంక్యుబేషన్లో పెడతారు. అన్ని వైద్య పరీక్షలు చేస్తారు. అందులో కంటి పరీక్షలు కూడా ఒకటి. కనీసం 2-3 సార్లు కంటి పరీక్షలు చేయించాలని చెబుతుంటారు. నిజంగా ప్రీమెచ్యూర్ బేబీస్కి కంటి పరీక్షలు అవసరమా? ఇప్పుడు తెలుసుకుందాం. కంటి వెనక ఉండే రెటీనా రక్త కణాలు పిండస్థ దశలో ఎదిగి 36 వారాల వరకు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. కానీ ప్రీమెచ్యూర్ పిల్లల్లో ఈ రక్తనాళాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందవు. పెరగాల్సిన క్రమంలో కాకుండా ఎగుడు దిగుడుగా పెరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లవి కంటి లోపల భారంగా మారి రెటీనా తెరను లాగేయొచ్చు. దీన్నే రెటినల్ డిటాచ్మెంట్ అని అంటారు. అలాగే బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఇబ్బంది ప్రధానంగా ప్రీమెచ్యూర్ పిల్లల్లో కనిపిస్తుంది. దీనినే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూర్ అని అంటారు. ఇది నివారించదగ్గ అంధత్వం. కాబట్టి పిల్లలకు సరైన సమయంలో కంటి పరీక్షలు చేయించి దీన్ని గుర్తించగలిగితే ఇంజెక్షన్ ద్వారా గానీ లేజర్ ద్వారా గానీ చికిత్స అందిస్తారు. అలా బిడ్డ చూపును కాపాడుకోవచ్చు. ఒకవేళ సరైన సమయంలో కంటి పరీక్షలు చేయించకపోతే సమస్యను గుర్తించే అవకాశం ఉండదు. దాని పర్యవసానంగా వాళ్లు పూర్తిగా చూపు కోల్పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి ప్రీమెచ్యూర్ బేబీస్కి ఖచ్చితంగా కంటి పరీక్షలు చేయించండి. దాంతోపాటు హియరింగ్ టెస్ట్, కండరాలు, నరాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి. డెవలప్మెంట్ అసెస్మెంట్ కూడా చేయించాలి. అలా చేయడం వల్ల బిడ్డకు శారీరకంగా, మానసికంగా ఏమైనా సమస్యలు ఉంటే ముందస్తుగానే గుర్తించే వెసులుబాటు ఉంటుంది. సరైన చికిత్స అందించే అవకాశం కూడా దొరుకుతుంది. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.